సో, ఫైనల్లీ మనాలిలోని ఒక హోటల్‌కైతే వచ్చేసామండి. మాకు మనాలిలో ప్యాకేజ్‌లోనే వీళ్ళు హోటల్ రూమ్ గూడా ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి, అతను తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశాడు. చూస్తున్నారు కదా! నేను లు రూమ్ లోపలికి రాగానే మాకు చాలా చలి అనిపించింది అండి. అక్కడ టైల్స్ ఉన్నాయి. అసలు చెప్పులు లేకుండా కాలు కింద పెడితే మాత్రం చాలా సుర్రుమంటూ నేను ఆ చలి తట్టుకోలేకపోయాను. నేనైతే ఇంకా చెప్పులేసుకొని కంటిన్యూగా ఆ హోటల్‌లో ఎంతసేపు ఉంటే అంతసేపు చెప్పులతోటే నడిచాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! మనకి హోటల్స్ చాలా ఉంటాయండి. అసలు ఇక్కడికొచ్చి గూడా మనం తీసుకోవచ్చు హ్యాపీగా. ప్యాకేజే తీసుకోవాలని ఏం లేదు. అయితే ఇంకోటేంటంటే మనం రూమ్స్ తీసుకునేటప్పుడు దాంట్లో ఇంక్లూడింగ్ హీటర్‌తో పాటు మనం అడగాలండి. హీటర్ లేకుంటే మాత్రం ఒక్క 1 అవర్ గూడా 1 మినిట్ గూడా ఉండలేము అసలు రూమ్‌లో. అంత చలి ఉంటుందసలు మనకి. వాళ్ళు మంచి ఈవెన్ దో బ్లాంకెట్స్ అవన్నీ ఇస్తారు. బట్ ఈవెన్ దో మనకది ఉంటేనే మనం పడుకోగలుగుతాం, ఉండగలుగుతాం అక్కడ. సో, మేమైతే ఆ ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ లేదు. అక్కడికెళ్ళిన తర్వాత సెపరేట్‌గా హీటర్స్ తీసుకున్నామంటే మేము 2 రూమ్స్‌కి 3 డేస్‌కి మళ్ళా సెపరేట్ చార్జ్ చేస్తారు వాళ్ళు 500 హీటర్‌కి లాగా. ఇంకా పర్లేదు మన హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు కదా! చలికి తట్టుకోవాలి, ఉండాలి అంటే ఇంకా వేసుకో హీటర్ అయితే మ్యాండేటరీ అనమాట. సో, మొత్తానికైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి వచ్చేసామనమాట. హిడింబా దేవి టెంపుల్ అనమాట ఇది. సో, టాక్సీ అతను చెప్పాడు, "ఇక్కడ దిగేసి మీరు పైకెళ్ళి ఒక 500 మీటర్స్‌లో ఉంటుంది టెంపుల్. మీరు చూసుకొని రండి" అని చెప్పేసి. సో, మేమైతే మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చేసామనమాట. జాకెట్స్, గ్లోవ్స్, హెడ్ క్యాప్స్ అన్నీ పెట్టుకున్నాము. ఎందుకంటే చెప్పలేం ఏ టైంలో ఎలా ఉంటుందనేది మనకు తెలీదు కదా! సో, యేసుకొని ఎళ్తే బెటర్ అని జెప్పేసి మేమింక అంతా ప్యాక్ చేసుకొని ఎళ్ళిపోయాం. సో, మొత్తం మీదకైతే అలా పైకి నడుచుకుంటూ చుట్టుపక్కల ప్లేసెస్ అంతా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుండేయండి. పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల మధ్యలో నుంచి నడుస్తుంటే ఇక చలిగా అనిపిచ్చింది. బట్ ఆఫ్టర్ 11 తర్వాత అయితే ఎండ వచ్చింది కాబట్టి ఎండకి మాకంత ప్రాబ్లమ్ అనిపించలేదండి. అంత చలి అనిపించలేదు. సో, మంచిగా అప్పుడైతే బానే ఎంజాయ్ చేసాం క్లైమేట్ అయితే. అమ్మవారి టెంపులొచ్చింది. అమ్మవారి టెంపుల్ ఏంటంటే కంప్లీట్‌లీ మొత్తం వుడెన్ తోటి కన్‌స్ట్రక్షన్ చేస్తారు. చాలా బావుందండి. అండ్ లోపల అండర్ గ్రౌండ్‌లో అమ్మవారి పాద ముద్రికలుంటాయి. ఓన్లీ అది మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి. సో, అమ్మవారి హిడింబాదేవి అంటే మనకు మహాభారతంలో భీముడి వైఫ్ అనమాట. సో, ఆమె ఇక్కడ ధ్యానం చేసుకొని అలాగే దేవతలాగా నిలిచిపోయింది అని చెప్పేసి అన్నారు. సో, అమ్మవారు అలాగే పాదాలు ఉంటాయి గానీ, అక్కడ దర్శనం చేసుకొని మేము బయటికొచ్చిన తర్వాత చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చూసాము. మనం అక్కడ మనాలిలో డ్రెసెస్ చాలామంది వేసుకో ఉంటారు. వాళ్ళ కల్చర్ డ్రెసెస్. అలాంటివి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మంచిగా ట్రై చేయొచ్చు. సో, మనకు టైం ఉంటే మనం చాలా చాలా ప్లేసెస్ చుట్టుపక్కల ఎళ్ళొచ్చు. బట్ ఏంటంటే టాక్సీ అతను మాకు చెప్పాడు ఓన్లీ 5 వరకే మనం తిరగొచ్చు మేడం. ఆఫ్టర్ 5 అయిందంటే చలికి మీరు తట్టుకోలేరు, మీరు ఉండలేరు. సో, ఏం ప్లేసెస్ ఉన్నా మీరు 5 లోపలే చూసుకోండి. గబగబా ఎంత ఫాస్ట్‌గా మీరు చూసుకొనొస్తే నేను అన్ని ప్లేసెస్ చూపిస్తాను అని చెప్పేసి అన్నాడు. సో, మేమైతే ఇంకా ఫాస్ట్‌గా అన్ని చుట్టుపక్కల ప్లేసెస్ అని చూసుకొని మేము మళ్ళీ బ్యాక్ అయిపోయాము. ఇంకోటేంటంటే రూమ్స్‌లో గీజర్ అనేది మ్యాండేటరీగా చూసుకోండి. ఎందుకంటే ఆ వాటర్ 24 అవర్స్ వాటర్ మనకైతే ఉండాలి. అండ్ మోర్ ఓవర్ బయట వాటర్ మీరు అస్సలు తాగకండి. బిస్లరీ వాటర్ ఇలాంటివి ఏదైనా మినరల్ వాటర్ ఉంటేనే తాగండి. ఎందుకంటే వాళ్ళు ట్యాప్ వాటర్ ఇస్తారు. ట్యాప్ వాటర్‌లో నేను ఇంటికొచ్చిన తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అదేంటనేది మీకు తర్వాత చెప్తాను. ఫుడ్ మాత్రం మనకిక్కడ మనాలిలో చాలా ఫేమస్ ఏంటంటే మోమోస్ అనమాట. వెజిటబుల్ మోమోస్ చేస్తారు. చాలా బావుంటాయండి. ఎక్కడ చూసినా ఈ మోమోస్ అయితే చాలా బాగా అమ్ముతారు. సో, మాకైతే ఆకలేసింది. టెంపుల్ విజిట్ చేసిన తర్వాత గబగబా వచ్చేసి ఒక పరాటా, మోమోస్ అయితే తినేసి మేమింక